నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 56. అతని కళ్ళ ముందు సంయు రూపం మెదిలింది. ఉదయం ఆమె మెడలో చేరిన తాలిబొట్టుతో కొత్తగా కనిపించింది. ఆమె ముగ్ధ మనోహర రూపం తలుచుకొని మురిసిపోయాడు శిఖర్. సంయు, నీకోసం నేను వచ్చేస్తున్నా. ఈ మాటలు అతడు మనసులో కాకుండా బయటికి అనేశాడు. ఏవేవో చిలిపి తలుపులు అతని మదిలో మెదలగా తిన్నగా తన ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యాడు. సంయు దగ్గరికి బయలుదేరుతుంటే తినేసి వెళ్ళు, వెనక నుండి మృదుల పిలిచింది. అలాగేనని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా? 2-3 సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు అనుమానంతో అడిగింది మృదుల. అమ్మా, అది ఆఫీస్ పని మీద వెళ్ళాను, ఫోన్ సైలెంట్లో ఉండింది, ఇంపార్టెంట్ పనిపడి కాల్ చేశావా అన్నాడు. అలాంటిదే అనుకో అన్న ఆమె, రేపు పెళ్లి బట్టలు కొనాలి, షాపింగ్కి వస్తావా, నీ కుదురుతుందా అని అతన్ని సూటిగా చూసింది. వస్తానని తల ఆడించాడు శిఖర్. కానీ అమ్మ, నేను మీతో పాటు ఉండిపోను, ఉదయం ఆఫీస్కి వెళ్తాను, మీరు షాపింగ్ మాల్కి వచ్చాక నాకు లొకేషన్ పెడితే నేను అక్కడికి వస్తాను అన్నాడు. సరే అంది మృదుల. అతడు భోంచేసి సంయుక్త దగ్గరికి వచ్చాడు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల త్వరగా తినేసి పడుకుంది మాధవి. ఏంటి అల్లుడు, ఈ టైంలో వచ్చావు, అప్పుడే పడుకోవడానికి వెళ్తున్న హర్షవర్ధన్ అడిగాడు. తన మెడ వెనకాల చెయ్యి వేసుకుని నిమురుతూ, అంటే మామయ్య, రేపు పెళ్లి బట్టలు కొనాలని అమ్మ చెప్పింది, షాపింగ్ చేయడానికి వెళ్దామని అంది. ఆ విషయం అత్తయ్యతో చెప్పడానికి వచ్చాను. మృదుల చెప్పమని అనకపోయినా అతనితో చెప్పాడు. అవునా అన్న అతడు పడుకోవడానికి తన పడక గదికి వెళ్ళాడు. హర్షవర్ధన్ వెళ్ళగానే శిఖర్ ఎవరు చూడకుండా సంయుక్త గదికి వచ్చాడు. ఆమె ముద్దుగా ముడుచుకొని బుజ్జి పప్పిలా పడుకొని ఉంది. తలుపు గడియ లోపల నుండి వేశాడు. చిన్నగా వచ్చి ఆమె పక్కన చేరాడు. మంచి నిద్రలో ఉండడం వల్ల ఆమెకు మెలకువ రాలేదు. పడుకున్నవాడు గమ్మున ఉండకుండా మెల్లగా తన చేతులకు పని చెప్పాడు. ఆమె నున్నని నడుముని తన మునివేళ్లతో తాకాడు. అతని చల్లని స్పర్శ ఆమె మేనిని తాకగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నిద్రమత్తుతో చిన్నగా తెరుచుకున్న ఆమె కళ్ళు అతన్ని చూడగానే పెద్దవయ్యాయి. గబుక్కున లేచి కూర్చోబోయింది. ఆ పని ఆమె చెయ్యకుండా అతని బలమైన చెయ్యి అడ్డుకుంది. నువ్వేంటిక్కడ? ఆమె మాట ముద్దగా వచ్చింది. భార్య ఇక్కడ పడుకుంటే భర్త మరెక్కడో పడుకోవాలా? అలా పడుకుంటే పాపం తెలుసా? అందుకే ఇక్కడ పడుకున్నాను అనేసి అమాయకంగా ముఖం పెట్టాడు. ఎవరు చెప్పారు? కోపగించుకుంది సంయుక్త. ఎవరో చెప్పారులే, ఇప్పుడు అదంతా ఎందుకు, రా హాయిగా బజ్జుందాం అనేసి ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆమె సున్నితమైన దేహం అతని కౌగిలిలో ఒదిగిపోగా అతని చేతులు ఆమెను మరింత బలంగా అల్లుకున్నాయి. మనకు పెళ్ళైన విషయం ఇంట్లో అందరికీ తెలిసే వరకు నేను నిన్ను నా భర్తగా ఒప్పుకోను, అందుకని తమరిక్కడి నుంచి దయచేస్తే నేను నిద్రపోతాను. నిద్రను ఆపుకోలేక ఆవలించింది సంయుక్త. అందరికీ చెప్పనంత మాత్రాన నేను నీకు భర్తను కాకుండా పోను. ఇదిగో నీ మెడలో ఇది ఎప్పుడైతే వేశానో అప్పుడే నువ్వు నాకు భార్య అయ్యావు. తెలుసా? తెలియకపోతే తెలుసుకో, ఓ బ్రెయిన్లెస్ లేడీ అని ఆమె బుగ్గలు లాగాడు శిఖర్. ఆమె ఉక్రోషంతో అతని చేతులు విడిపించుకోవాలని చూసింది. అది ఆమె వల్ల కాలేదు. రోషం పొడుచుకొని రాగా, నాకు బుర్ర లేదని తెలుసు కదా, మరెందుకు పెళ్లి చేసుకున్నావు? పదే పదే ఇలా దెప్పడానికా అన్నది. యా, నాకు అదో థ్రిల్. నువ్వు ఇలా ఉడుక్కుంటుంటే వచ్చే కిక్కే వేరు. అది డ్రింక్ చేసినా రాదు తెలుసా? కోపంతో ఎరుపెక్కిన ఆమె ముక్కు కోసని పట్టుకొని అటూ ఇటూ ఊపాడు. వీడి శాడిజం తగలయ్యా మనసులో అనుకొని పళ్ళు నూరింది. నా మీద కోపంతో నువ్వు ఇలా పళ్ళు అరగదీయకు, అవి కాస్త అరిగిపోతే నీ బోసి నోటిని నేను చూడలేను అంటూ ఆమె మీదికి చేరిపోయాడు. కోపంతో ముఖం పక్కకు తిప్పేసుకుంది. ఇలా చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. అతడు ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. లుక్ ఎట్ మీ అన్న అతడు మూసుకున్న ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టాడు. దాంతో ఆమె చిన్నగా కళ్ళు తెరిచింది. ఆమెను చూస్తున్న అతని చూపు ఆమె చూపుల్లో చిక్కుకుంది. అవి చేస్తున్న అమ్మాయికి మనసు వశం తప్పుతుంటే వీడితో కళ్ళు మూసుకుంటే ఒక బాధ, తెరిస్తే ఒక బాధ. అతడిచ్చిన ముద్దుకి ఆమె మనసు తీయగా ములిగింది. ఏంటే అప్పుడే నిద్రపోయావు? నేను వస్తానని చెప్పాను కదా గోముగా అన్నాడు. అతడు మరీ దగ్గరగా ఉండడంతో అతడి శ్వాస ఆమె ముఖానికి తగిలి గిలిగింతలు పెట్టింది. వేడి నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది. అతని స్పర్శ ఆమె తనువులో తపనలు రేపుతుంటే మనసులో ఇది అని చెప్పలేని అలజడి, ఇంకా ఏదో కావాలి అన్న ఆరాటం ఆమెలో మొదలైంది. నన్ను ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు. వీడి ఇంటెన్షన్ ఏదైనా కానీ ఈ సైకోబావ అనుకున్నదేది ఇక మీదట జరగనివ్వను పంతంగా అనుకుంది సంయు.
పూర్తిగా తనపై వాలి ఉన్న శిఖర్ని తన బలమంతా ఉపయోగించి పక్కకు నెట్టింది. ఈ కుసుమకోమలి తన శరీర బరువు మొయ్యలేదు అనుకున్న అతడు తన చేతులపై తన బాడీని బ్యాలెన్స్ చేసుకున్నాడు. అందువల్ల ఈజీగా పక్కకు కదలగలిగాడు. లేదంటే అతన్ని తొయ్యడం ఆమె వల్ల అయ్యే పని కాదు. ఆమె అతన్ని ఎంత ఫోర్సుగా తోసిందో అతడు అంతకన్నా ఫోర్సుగా వచ్చి ఆమె మీద పడ్డాడు. అతని వెయిట్ని మొయ్యలేక ఆవ్ అని కీచుగా అరిచింది. అతడు గర్వంగా నవ్వాడు. ఆమె ఏడుపు ముఖం పెట్టింది. నన్ను దూరం పెట్టాలని చూస్తే నీకు ఇలాంటి పనిష్మెంటే ఉంటుంది అంటూనే ఆమె నడుముని తన పిడికిలిలో బంధించాడు. అతని పట్టుకి ఆమె సన్నని నడుము బలైంది. ఆమె కోపంతో ఏదో అంటుంటే ఆమె పెదాలు అతని పెదాల కిందికి వెళ్ళాయి. అతని కసిముద్దు ఆమెలో కోపాన్ని తగ్గించి కోరికను పెంచింది. తనకు తెలియకుండానే తన చేతులు అతని చుట్టూ అల్లేసింది. అతడు తన ప్రేమను అంతా ముద్దు ద్వారా ఆమెకు చూపిస్తుంటే తన్మయత్వంతో అతని జుట్టు కుదుళ్లలోకి తన వేళ్లను పంపి సున్నితంగా నిమిరింది. అతడు ముద్దులోని గాఢత పెరిగేసరికి ఆమెకు ఊపిరి భారమైంది. అది గ్రహించి అతడు బ్రేక్ ఇచ్చాడు. అతని చర్యకు ఆమె దేహం పులకరించగా ఆమె ముఖం విరిసిన వెన్నెల అయ్యింది. మూసుకున్న ఆమె కనురెప్పల మాటున భవిష్యత్తు తాలూకు ఏవేవో అందమైన సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి. ఆ కొద్దిపాటి ఎడబాటుని తాళలేని దానిలా అతని చొక్కా పట్టుకొని తన మీదికి తెచ్చుకుంది. అతని గరుకు మీసాలు ఆమె చెక్కిలిపై తాకగానే కళ్ళు తెరిచింది. తన ముఖాన్ని అంటిపెట్టుకొని ఉన్న అతని చూడలేక ఆమె కళ్ళు మత్తుగా వాలాయి. ఆమె లేత బుగ్గ నునుపుదనానికి అతని పెదవులు అక్కడ నిలువలేక కిందికి జారాయి. మెడవంపులో తన ఆనవాళ్లు వదిలాయి. అతడు మరికాస్త కిందికి వెళ్తుంటే తన 2 చేతులతో అతని ముఖాన్ని చప్పున పట్టుకొని వెళ్లకుండా ఆపేసింది. అతడు ఆమెను చూశాడు. అతని చూపులో డిసప్పాయింట్ ఉంది. అందులో ఎందుకు ఆపావు అన్న క్వశ్చన్ కూడా ఉంది. వద్దని ఆమె తల అడ్డంగా ఊపింది. అతడు అలుకగా చూశాడు. ఇప్పుడే ఇదంతా వద్దు బావా, కళ్ళతో ప్రాధేయపడింది సంయు. మరెప్పుడు? ఇప్పుడే ఆమె సొగసుని అందుకోవాలి అన్న ఆరాటం, అందుకోలేకపోతున్నందుకు విసుగు శిఖర్ స్వరంలో పలికింది. పెళ్ళైన తర్వాత గోముగా అంటూ అతని మెడ వంపులో ముఖం దాచుకుంది. మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సంయు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు అంటూ చిరాకు పడ్డాడు. పక్కకు జరిగాడు. తెలుసు, కానీ అందరి ముందు కాలేదు కదా. మరి ఇది ఎందుకు నీకు అర్థం కావడం లేదు? వెలకిలా పడుకున్న అతని ఎదపై చేరింది. నా బాధేంటో నీకు అర్థమవుతుందా? మనసు చిన్నబుచ్చుకున్నాడు శిఖర్. సంయుక్త సిగ్గుపడుతూ తల నిలువున ఆడించింది. కానీ ఏం లాభం? భారంగా నిట్టూర్చాడు. ఏమో అనుకున్నాను, కానీ నువ్వు గడుసుదానివి, నువ్వు అనుకున్నదే జరగాలి అని చూస్తావు అన్నాడు. ఆమె ఇంకా తన మాట వినదని అర్థమైంది అతనికి. తెలుసు కదా, మరెందుకు ఇలా వెంట పడతావు? ముడుచుకున్న అతని ముఖం చూసి గలగలా నవ్వింది సంయు. అతడు ఆమె నడుమ గిల్లి తన కోపం చూపించాడు. ఇక తను అనుకున్న పని అవ్వదు అనుకొని లేచి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకొని ఆపింది. తల తిప్పి చురుగ్గా చూశాడు శిఖర్. ఉండిపోవచ్చు కదా, క్యూట్గా ముఖం పెట్టింది సంయుక్త. ఉండేం చేయను అంటుంటే అతని పెదవి వంకరపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? అదే చెయ్యి అనగానే అతని కళ్ళు చిన్నవైపోయాయి. అంటే అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక నసిగింది సంయు. ముద్దొస్తున్న ఆమె ముఖాన్ని చూసి మరోసారి నిట్టూర్పు విడిచాడు శిఖర్. మృదువుగా ఆమె బుగ్గ తట్టి, నిద్ర వస్తుంది అన్నావు కదా, ఇక పడుకో అనేసి తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. తన పెద్ద పెద్ద కళ్ళతో అలుకగా చూసింది సంయు. గుడ్ నైట్ అనేసి తలుపు తీసుకుని బయటికి వెళ్తుంటే, గుడ్ నైట్ అని అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు చూడు నా సైకో మొగుడు. ఆల్రెడీ నా నిద్ర అంతా ఎప్పుడో చెడగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ రమ్మంటే వస్తుందా అనుకుంటూ అతడు వెళ్ళిన వైపు కోపంగా చూసింది. పడుకోవడానికి వెళ్తున్న మాధవికి సంయుక్త గదిలో నుండి శిఖర్ రావడం చూసింది. అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడిపడిపోగా, షికి నువ్వెప్పుడొచ్చావు అంది. దొరికిపోయాను అనుకున్నాడు. ఇందాకే అత్త నీకోసం చూస్తే నువ్వు కనిపించలేదు. మామయ్య కనిపిస్తే తనకు చెప్పాను. ఏం చెప్పావు? తెల్లముఖం వేసింది మాధవి. రేపు పెళ్లి షాపింగ్ చేద్దామని ఈ విషయం మీకు చెప్పమని మమ్మీ చెప్పగా వచ్చాను. సంయుకు నిద్ర ఎక్కువ కదా, ఈ సంగతి తనకు చెప్దామని తన గదికి వెళ్తే అది ఆల్రెడీ పడుకుంది అభావంగా అనేసి వెళ్ళాడు. తన తల్లి శిఖర్ మాట్లాడుకోవడం ఆమెకు వినిపించడంతో సంయుకి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. తన తల్లి తన వైపు వస్తున్నట్టు అనిపించింది.
నిండా ముసుగు పెట్టి పడుకుంది. ఆమె అనుమానించినట్టుగానే మాధవి సంయుగ్ గదికి వచ్చింది. ఏంటో దీనికి ఈ మధ్య నిద్ర మరీ ఎక్కువైంది. లైట్ తీయకుండానే పడుకుంది అనుకుంటూ లైట్ తీసేసి గది తలుపులు ముందుకు వేసింది. తన తల్లి తన దగ్గరికి ఎక్కడ వస్తుందోనని తెగ కంగారు పడిన సంయుక్త ఆమె వెళ్ళగానే, అమ్మయ్య, అమ్మ నా దగ్గరికి రాలేదు కాబట్టి బతికిపోయాను, గుండె మీద చెయ్యి వేసుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంది. లేదంటే నా ముఖం చూసి అమ్మ ఇట్టే పసిగట్టేది, పైగా ఆరా తీసేది. అప్పుడు నేనేమని చెప్పను? ఈ తింగరోడు చేసి కొంట పనుల గురించి. శిఖర్ ఇందాక చేసిన చిలిపి చేష్టలు గుర్తుకురాగా సిగ్గు ఆమెను నిలువెల్లా కమ్మేసింది. దుప్పటిని మరింత ముఖంపైకి లాక్కొని మునగదీసుకొని పడుకుంది. కళ్ళు మూసుకుంటే అతని కౌగిలిలో ఉన్న ఫీల్ కలిగింది. అతని మేని పరిమళం ఇంకా ఆమె నాసికను వీడలేదు. గాఢంగా ఆ పరిమళాన్ని పీల్చింది. ఏదో మైకం కమ్మినట్టు అనిపించింది. అతని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అదే సమయంలో తన గదిలో పడుకొని ఉన్న రియా సెల్ రింగ్ అయింది. ఇప్పుడేగా అమ్మతో మాట్లాడింది, మళ్ళీ ఏం గుర్తుకు వచ్చిందో, నన్ను నిద్ర కూడా పోనివ్వకుండా చేస్తోంది అంటూ విసుక్కుంది. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరు చేశారో ఏంటో చూసుకోకుండానే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అమ్మా అంది. అప్పుడే పడుకున్నావా? ఇలా అయితే నేను నీకు అప్పగించిన పని ఎలా అవుతుంది అన్న గొంతు వినగానే మూసుకొని ఉన్న ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. గుండె దడగా అనిపించింది. అతడు కాల్ చేస్తాడని ఆమె ఊహించలేదు. గబుక్కున లేచి కూర్చుంది. మీరు ఈ టైంలో చేస్తారనుకోలేదు, తన తడబాటుని దాచుకొని చిన్నగా అన్నది. పని పూర్తయ్యే వరకు ఇలా టైమింగ్స్ చూసుకోకూడదు అన్న అతని కంఠంలోని బేస్కి ఆమె వెన్ను జల్లుమంది. ఇంత రాత్రి చేశారు అంటే ఏదో ముఖ్యమైన పని అయ్యుంటుంది. తన సెల్లో టైం చూసుకొని అనుకున్న ఆమె చెప్పండి వినయంతో అడిగింది. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ కాల్ చేసిన అతడు అడిగాడు. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అంది రియా. గుడ్, విషయం బయటికి పొక్కలేదు కదా? అనుమానపడ్డాడు అతడు. లేదు, అసలు ఎవరికి అనుమానమే రాలేదు. ఇక శిఖర్కి అయితే అసలు లేదు. ఒకవేళ అతడు అనుమానించినా తన కజిన్ని అనుమానిస్తాడు, నన్ను కాదు అని చెప్తుంటే ఆమె పెదవులపైకి డెవిల్ స్మైల్ వచ్చింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.